శతభిష చంద్రగ్రహణం ఆధ్యాత్మిక దృక్కోణం. శుభ ప్రారంభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం చంద్రాయ నమః. నమస్కారం. సెప్టెంబర్ 7, 2025న జరగబోయే చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో సంభవించబోతుంది. ఇది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా మరియు శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమయం. ఈ గ్రహణం మన జీవితాలపై ప్రభావం చూపే విధంగా మనం ఎలా స్పందించాలో తెలుసుకోవడం అవసరం. చంద్రగ్రహణం అంటే ఏమిటి? చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకు వచ్చి చంద్రుడిపై తన నీడను పడేస్తుంది. ఇది సాధారణంగా పౌర్ణమి రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం 2వ మరియు చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న జరుగుతుంది. ఇది కుంభరాశిలోని శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించబోతుంది కాబట్టి హిందూ సంప్రదాయంలో దీనికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. శతభిష నక్షత్రం రాహువు ఆధిపత్యంలో ఉంటుంది. ఇది రహస్య జ్ఞానం, వైద్యం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన నక్షత్రం. అందువల్ల ఈ గ్రహణం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. గ్రహణ సమయాలు. ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం క్రింది సమయాల్లో జరుగుతుంది. గ్రహణం ప్రారంభం స్పర్శరాత్రి 9:58. గరిష్ట సమయం రాత్రి 11:43. గ్రహణం ముగింపు మోక్షం తెల్లవారుజామున 1:26. మొత్తం వ్యవధి సుమారు 3:28. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాలలో కనిపించబోతుంది. శతభిష నక్షత్ర ప్రాముఖ్యత. శతభిష నక్షత్రం రాహువు ఆధిపత్యంలో ఉంటుంది. ఇది వైద్యం, రహస్య జ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రంలో చంద్రగ్రహణం జరగడం వల్ల మానసిక స్థిరత్వం, ఆరోగ్యం మరియు సామాజిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఇది భాద్రపద పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇది పితృపక్ష ప్రారంభానికి సమానంగా ఉంటుంది. ఈ సమయంలో పితృతర్పణం, జపం మరియు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. సూతక కాలం ఆచారాలు. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:58 గంటల నుండి సూతకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం మానుకోవాలి. నిద్రపోవడం, శుభ కార్యకలాపాలు నిషిద్ధం. తులసి ఆకులు ఆహారంలో వేయడం శుభప్రదం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఇంటిలోనే ఉండాలి. గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. పదునైన వస్తువులు, కత్తెర, సూది ఉపయోగించకూడదు. ఆధ్యాత్మిక సాధనలు. గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక సాధనకు ఇది అత్యుత్తమ సమయం. జపించవలసిన మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం చంద్రాయ నమః. ఓం రాం రాహవే నమః. మహామృత్యుంజయ మంత్రం. హనుమాన్ చాలీసా. దానం చేయవలసినవి: తెల్లబట్టలు, బియ్యం, నీలం రాయి రాహువు సంబంధితది. రాశులపై ప్రభావం. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి ప్రతి రాశికి ప్రభావం భిన్నంగా ఉంటుంది. మేష ఎగీజ్ 11వ ఇంట్లో ఆర్థిక లాభాలు, స్నేహితుల మద్దతు. జాగ్రత్త. ఓం నమః శివాయ జపం, తెల్లబట్టలు దానం. వృషభ తోజుస్ 10వ ఇంట్లో కెరీర్ ప్రభావం, ఉన్నతాధికారులతో విభేదాలు. జాగ్రత్త. శివలింగానికి జలాభిషేకం, బియ్యం దానం. మిథున జెమిని 9వ ఇంట్లో శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు. జాగ్రత్త. గురుమంత్రం, పసుపు బట్టలు. కర్కాటక కాన్సఫ్ 8వ ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి. జాగ్రత్త. హనుమాన్ చాలీసా, పాలుదానం. సింహ రియో 7వ ఇంట్లో సంబంధాలలో ఒత్తిడి. జాగ్రత్త. విష్ణు సహస్రనామం, తెల్లతిల్. కన్య వఫ్గో 6వ ఇంట్లో
శత్రువులపై విజయం. జాగ్రత్త, శని మంత్రం నీలం రాయి. తుల రిబ్యా. 5వ ఇంట్లో మానసిక ఒత్తిడి, సంతాన సమస్యలు. జాగ్రత్త, గణేశ మంత్రం స్వీట్లు దానం. వృశ్చిక స్కొక్పియో. 4వ ఇంట్లో కుటుంబ సమస్యలు. జాగ్రత్త, శివ పంచాక్షరి మంత్రం పాలుదానం. నుస్సు సగెటెజిన్స్. 3వ ఇంట్లో ఆకస్మిక లాభాలు. జాగ్రత్త, గురుమంత్రం పసుపు బట్టలు. మకర కాప్రికొకం. 2వ ఇంట్లో ఆర్థిక సమస్యలు. జాగ్రత్త, శని మంత్రం నల్లతిల్. కుంభ ఆక్విడిన్స్. 1వ ఇంట్లో వ్యక్తిగత ఒత్తిడి. జాగ్రత్త, రాహు మంత్రం నీలం రాయి. మీన పిసేస్. 12వ ఇంట్లో ఖర్చులు, ఆధ్యాత్మిక ఆలోచనలు. జాగ్రత్త, విష్ణు మంత్రం గుడిలో దీపం. శతభిష జన్మ నక్షత్రం వారికి. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో జరుగుతున్నందున ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, అసాధారణ ఆలోచనలు. సాధన: ఓం రాం రాహవే నమః. శివ ఆరాధన. నీలం రాయి ధరించడం. సందేశం: ఈ చంద్రగ్రహణం పితృపక్ష ప్రారంభంతో కూడిన ఆధ్యాత్మిక శుద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది. సూతక నియమాలను పాటించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మరియు రాశి ప్రకారం సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఈ గ్రహణాన్ని మన ఆంతరిక పురోగతికి, మనస్సు శుద్ధికి ఉపయోగించుకోవాలి.